చెప్పమా చెప్పమ్మా పలావ్ అంటే పలావ్ చేసింది చెప్పమా 4 కట్లు గీసేది 4 గంటల నలుగురు ఉండేది 5 జన్మ ఉండల్లా ఒక ముట్టేదానికి అదే మన జమీన్ అట్లా నాటుతుంటుంది చెప్పు 4 రాళ్ళు పెట్టుకోవాలి సెంటర్లో ఇట్లా తీసి ఇట్లా తీస్తాను ఇట్లా ఇంట్లో అంటే ఈ ఒక్క ఇంకా ఈ ఒక్క తిరుగుతూ ఉండేది అందించుకొని అంటిస్తే వాళ్ళు అవ్వచ్చు అట్లయితే ఇప్పుడు ఆడమా చిన్న కుప్పల్లో రోజే ఉట్లు పోయేది ఏమి మల్లెత్తుకపోయి కళ్ళు మూసి పెట్టుకొని అది కాదు ఇది మనమే ఎత్తుకొని పోయి చేసేది కళ్ళు ఎవరు మూపించిందో కన్నా ముచ్చాడికి కళ్ళు మూపించింది మేము ఆడుతుంటే మీకు కళ్ళు మూసుకు పెట్టుకొని మన్నీళ్ళు పెట్టుకొని దాని మీద పరిగెట్టి వచ్చేసి అదే ఎత్తుకపోయేసి దాని కుచ్చుపుల్లాట కుచ్చుపుల్లాట వచ్చేసి ఇట్లా మొదల ముట్టు పెట్టేసి ఇచ్చేసేది మేము ఎట్లా ఆడేదే ఇట్లా చేతిలో మొదలు ఎత్తుకునేసి దానిలో కట్టి ఏమైనా కాదనమని చెప్పేది ఇట్లా మొన్న పెట్టేసేది వీడియో నా కళ్ళ మూసి పెట్టుకునేది ఎత్తుకొని ఆడనేసి వచ్చేది అలాగే ఆ ప్లేస్ ఇలా తోడుకుంటుంటాడు ఆ ప్లేస్ తెచ్చేసిస్తుంది మళ్ళీ పోయి మేము దాన్ని ఎత్తుకల్లా అట్లా ఆడుతాను దాన్ని ఎత్తుకున్నాం అంటే వాళ్ళే ఆట మళ్ళీ వాళ్ళే 5 జనాలు ఉన్నమ్మా నేను సుబ్బు చిన్నప్పుడు వేణు అదే ఆ బిడ్డ ఇంజన్ కల్లా కర్పూరం చొప్పులం రుక్మణి ఉంది మన అమ్మ ఇంట్లో ఆ తాత ఎవరు లేదా వాళ్ళ కూతురు ఆ బిడ్డ సుమిత్ర గంటన్నోళ్ళు సుమిత్ర మేము ఆడుకోమంది మేమే గోళీలు ఆడకపోతే ఆ బిడ్డ నేను ఇద్దరు అంతా గెలిచేసేది నేను సుమిత్ర అయితే మేము గోళీలు ఆడుతుంటాం గోళీ అప్పుడు ఆడుతూ ఉంటాం మేము ఇప్పుడు ఆడము ఇప్పుడంతా ఎవరు ఆడతారు నేను ఏ మాట ఆడలేదు గోళీలట ఇంకా మూచి కొట్టి ఆడి ఆడినాను నాకు ఎట్లా ఆడు ఆయన అట్లా ఆడతాను అన్నీ ఆడినాను అదే పలావట అది నేను ఇప్పుడే అయిపోయింది పలావట అంటే అమ్మ వండుకోవాలి చెప్ప మోసుకో పలావ్ ఇదే మాట్లాడుతుందమ్మా మళ్ళీ అమ్మమ్మ ఊర్లో శనక్కాయలు శనక్కాయలు దొంగలు తింటే మన చేను పట్ల 2 రోజులు చేను ఉంది వాళ్ళు ముందుగా వేసేసాడు శనక్కాయలు వాళ్ళ చేనులో అర్జెంట్ చదివితే పెరుక్కొచ్చి వాళ్ళ చేనులో ముందుగా వేస్తూ ఉండదు కదా బొలిసిపోతుంది శనక్కాయలు మన చేను తక్కువ పోయేది మనం బొలిసిండే వాళ్ళు బొలిసిపోతాయి పెరికి తినేది నా నేలకంతా అప్పుడు ఒకకంతా వేసుకోలేదు ఈ శనక్కాయలు గుడ్లు అంతా తిని ఏమయ్యాడంటే అయిపోయింది నేలకంతా కాల్చిన బుట్టలు కాల్చుకున్నాము శనక్కాయలు కాల్చుకున్నాము అది పని చేసి తింటే ఆరంభం ఏం చేసి శనక్కాయలు ఇడిపిట్టి ఉడిపోస్తే ఇంకా తింటావా నేను టిఫన్ ఇద్దరే కాళ్ళు ఉంటాను మీ తాత భోజనం పెట్టుకుని మా అబ్బా మా ఫ్రెండ్ భోజనం పెట్టుకొని వచ్చేటంక నేను టిఫన్ ఇద్దరు కాళ్ళు ఉండేది మేము రాత్రి పూట్లో దిగుతాం కదా ఇప్పుడు ఆ ధైర్యం లేదమ్మా అప్పులేకుంటే దుడ్లప్పుడు వస్తున్నా వచ్చేది ఎలా ఆలోచిస్తారనే నాకేం దిగులేదమ్మా చూస్తూ ఉంటాను నాకేమైనా వాష్రూమ్ కట్టేదైతే నేను ఎంత పన్నా కన్నా దయ్యమ కట్టేస్తాను వస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ దయ్యాలు కట్లు చెప్తారా
అప్పుడు గిడ్లో చూస్తుంది ఏడన్నా దయ్యం చూసిందో ఏడన్నా పాములో చూసిందో నాకు పాములు అంటే దిగులా దయ్యాలు దిగులేదు నాకు పాములు అంటే దిగులే దయ్యాలు దిగులు కదా దయ్యాలు దిగులు దయ్యాల లేదు పాము నేను దయ్యం రియల్గానే చూసినాను టీవీని నేనంటే కిల్లు పెట్టుకొని పెరిగితే నాకు ఆ ఊర్లో నుంచి నాకు ఈ ఊర్లో మసాలా పోసారంటే పోయి చూపిస్తాను సరే పైసా 12 గంటల దాకా కరెక్ట్గా మా తాతల్లో మా ఎవరంతా దిప్పుడు అమాజుల్లా ఏడ ఏమి ఉండేది 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి సంస్కరిస్తారంట వాళ్ళు కూడా మశానంలో అందరూ కలుపుకుంటారంటమ్మో అప్పుడు పెద్దగా ఊరైతుందంట వాళ్ళకి మశానంలో కొనుక్కోలే స్టార్టింగ్ చేసిందావా ఎవరా దనక్కల ఇంటి పక్క ఉండే కానీ వాళ్ళ ఏడు నిండు రామక్కల ఇల్లు ఉంటుంది 6 నిండు వాళ్ళు అయ్యప్పన్న వాళ్ళ అబ్బాయి కూడా సంతకు పోయిదంట అప్పుడు ఎక్కడెక్కడ సంతలకు పోటాలు నిండు వాళ్ళు ఆవులు తోలుకోవచ్చు వీళ్ళు ఏం చేసినారా అదంతా మసాన్ మేము అంటుంది వీళ్ళకేం తెలుస్తా ఇప్పుడు మన ఊరు నుంచి వేరే ఊరికి పోతే మాకు మసాన్ మాకు తెలుస్తుంది వీళ్ళు ఏం చేసినారంటే రాత్రి ఫ్రై అయిపోయింది ఇప్పుడు రాత్రి పోయి షట్టు అప్పుడంతా షట్టు ఉందండి ఆడ ఆవిడ ఎడ్లు పెట్టేది వల్ల కొనుక్కుంటారంట భోజనం కూడా వేసారంట 3 తింటారంట భోజనం కూడా వల్ల అవునా భోజనం అంతా వేసారంట తిందంట ఇంకా కొనుక్కుంటారంట కొనుక్కొని పొద్దున్న నిద్రలే చూస్తే పేరు వచ్చి కొనుక్కుంట్లు అయిపోతుంది అట్లయితే రాత్రి కొర్రు దయాలు కూడా తిరుగుతూ ఉంటాయంట కట్టి మీద మా ఊరితో కంటే తిరుగుతానంట అమ్మల ఊరితో కొరువు దయ్యాలు అంటే రాక్షసులా పోయినా అగ్గి పెట్టుకొని దగ్గర మంటా ఉంటుంది పోయేది కచ్చేరు ఉండలేదా ఒడిపేసారు కట్ట కచ్చేరు అక్కడంతా తిరుగుతూ అన్నట్టు అమ్మ బుందంట దయ్యాల్లో కానీ ఇప్పుడు వస్తే ఫ్యాన్ చెప్పేసి రాంటారు దయ్యాలు కొరు టైం కట్టించిపోయి రక్తం అంతా గడ్డలు తీసి ఆడిపోయింది కచ్చేరు గొంగోట చెక్కండి కదా గొంగోట చెక్కలు మామూలు దసుడే వాళ్ళ అబ్బా చచ్చిపోయింది ఐనూరు గొడవ శాంత దైవం చనిపిస్తుంది గడ్డం పొడిగా మన రక్తం ఒక దైవం ఫస్ట్ రగ్గెత్తే రగ్గులు అయితే కాయత శక్తి ఐదే ఇది గొంగోలు ఇచ్చినంత ఆమెకి గొంగులు ఇట్లంట ఆయన మళ్ళీ ఇట్లంట ఆమెకి ఆయన దైవం ఉండవసా నాతో కానీ ప్యాంట్ తీసే ఊరు పంపించింది ఇట్లా పెరుగు అది వెళ్ళిస్తుంది కదా మా ప్యాంట్ నిక్కర్లు తీసి వచ్చేస్తున్నాను వచ్చేస్తా అలాగే నేను ప్యాంట్ వచ్చేస్తా పుష్పాలు తాకు ఉన్నప్పుడు కూడా ఉన్నట్టు కొరువు దయ్యాలు మా కాలేజీలో ఫ్రీ ఉంటే అట్లా దయ్యాలు కాదు అట్లా చెప్పేది ఇప్పుడు అంతా దయ్యాలు అదేమో చెప్తూ చూడే ఏమో చెప్పిందే అప్పుడు మశానంతో కూడా ఉంటావు ఇది మశానం కాలు తీస్తారు చూడు అట్లా తావు కూడా ఉంటా ఉన్నాయంట దయ్యాలు
అప్పుడు పిల్లి గేట్లో కూడా లాస్ట్ బస్సు 10 గంటలకు వచ్చేది. ఆ బస్సు దిగేసి పోయాక కూడా దిగిపడతా ఉండరు. అప్పుడు ఎవరు ఆ బస్సు కూడా లాస్ట్ బస్సు పోతా ఉండలేదు, వస్తూ ఉండలేదు. మొన్న రోజు 6-7 గంటలు అయిపోయింది అంటే అనంక వల్ల కూడా తిరుగుతూ ఉండలేదు. ఇప్పుడు పొద్దు రాత్రులు అంతా పొద్దుల రాత్రులు అంతా తిరుగుతారు. మనలో మా అన్నిటితో పంట ఉంది. నాకే దిగులు అమ్మమ్మ పోవాలంటే ఎప్పుడైనా అస్మాత ఒక సినిమా నాకు ఆ పెళ్ళికి వస్తా ఏమో పండుగ మీ అక్క తిన్నాను నేను చెప్పలే మాస్టర్ 5 గంటల బస్సు బస్సు కూడా తక్కువ వస్తాను. దిగ్గరన్నా చాలా గంటకు ఉండే బస్సులో పోతే మీ అక్క కొంచెం 30 పోయింది. అప్పుడు ఫోన్ కూడా లేదు చేసేదానికి. పోతే మన ఊరికి ఇట్లా దిగుతున్నాయి ఎవరు ఆడ ఇల్లు అంతా తిట్టుకొని ఉంటుంది చూపించావు నువ్వు కూడా. ఈ ఒక మామూలు తప్పకి ఇంట్లో కానీ ఉండలేదు అప్పుడు. నిచ్చప్పండి వాళ్ళు మాలోళ్ళు ఫుల్గా వాళ్ళు సారాయిలు కాస్తా ఉంటారు. చేసిన పిల్లలంతా కూడా దొంగలమ్మ అప్పుడు సారాయిలు కన్నా కాంచేది వాళ్ళ బుల్ల పోనీ పోలీసు వాళ్ళు కూడా పోతా ఉండలేదు. వాళ్ళ ఊర్లోకి తొరిమేస్తారు ఆడోళ్ళే కొట్టి తొరిమేసేది ఊర్లోకి. అది అమ్మమ్మ ఫస్ట్ ఆ ఊరైనాక తన అమ్మ మన ఊరు గేట్ల దిగేసి వాళ్ళు నెచ్చుకోపోతారు. ఇట్లు కదా ఇట్లు పోయి ఆ చికెన్ గేట్ల చికెన్ అంతా కట్ చేస్తారు. ఇట్లు పోయేది నేను పోయినాను. పోయి పొద్దున్నే అయిపోయి పెళ్ళ ముందు పొద్దున్నే ఏమమ్మయ్య ఇంట్లో పెండ్లాము ముగ్గురు తోడుకొని వచ్చి మన ఇంట్లో ఇడిచేసి పోయిందండి. ఇప్పుడు కూడా వాళ్ళ కూతురు ఆ బిడ్డ ఒక బిడ్డ డ్రోటిన బిడ్డనే గండ్రాసి పిల్లకి తిండేది. ఆ డావులో ఇట్లో కనుక వస్తారు చూడి మొన్న కనుక డుబ్బుకొని గండ్రాసి పిల్లకి ఇవ్వక వస్తే ఆడ అప్పుడు మన కూడా మాట్లాడించాను. రోజు చెప్పండి